అవకాశాలు వచ్చినప్పుడే వినియోగించుకోవాలి. ఎంత పెద్ద స్టార్ ప్లేయర్లైనా విఫలమైతే విమర్శలు తప్పవు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి వాళ్లే పూర్ ఫామ్ కారణంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అదే మ్యాటర్ను గుర్తుపెట్టుకుని యువ ప్లేయర్లు అలర్ట్ గా ఉండాలని మాజీలు వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. కానీ కొందరు యువ క్రికెటర్లు మాత్రం వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నారు. నిలకడకు కేర్ ఆఫ్ గా నిలవలేకపోతున్నారు. అలాంటి జాబితాలో సంజు శాంసన్ ముందు వరుసలో ఉన్నాడు. గతంలో టీమిండియాకు శాంసన్ గెస్ట్ ప్లేయర్ లా ఉండేవాడు. జట్టులో సరైన అవకాశాలు రావడం లేదన్న చర్చ జరిగేది. కానీ టీ20లకు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పాక సంజు శాంసన్ కు మంచి అవకాశాలే వస్తున్నాయి. ఏకంగా టాప్ 2లోనే ఛాన్స్ దొరుకుతోంది. టాప్ 2లో భారీ అంచనాల మధ్య బరిలో దిగాడు. 5 ఇన్నింగ్స్ల వ్యవధిలోనే 3 సెంచరీలు కొట్టాడు. అందులో 2 బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు ఉన్నాయి. దీంతో సంజు శాంసన్ కు తిరుగులేదనే చర్చ జరిగింది. ఓపెనర్ గా సెటిల్ అయినట్టే అనే కామెంట్స్ వినిపించాయి. జోహెన్నెస్బర్గ్ లో సెంచరీ కొట్టిన ఆటగాడు స్వదేశంలో మరింత చెలరేగిపోతాడని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇంగ్లాండ్ తో సిరీస్ లో సంజు శాంసన్ తేలిపోతున్నాడు. బ్యాట్ తో పంజా విసిరలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో అత్యధిక స్కోర్ 26 పరుగులు మాత్రమే. ఈడెన్ లో 26 పరుగులు సాధించిన సంజు శాంసన్ ఆ తర్వాత మరింత డౌన్ అయ్యాడు. తర్వాతి 3 మ్యాచ్ల్లోనూ సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యాడు. షార్ట్ పిచ్ బంతులకే వికెట్ సమర్పించుకుంటున్నాడు. తొలి 3 మ్యాచ్ల్లో ఆర్చర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 4వ మ్యాచ్ లో మహమూద్ కు వికెట్ సమర్పించుకున్నాడు. శాంసన్ బలహీనతను ఇంగ్లాండ్ బౌలర్లు పట్టేశారు. ఇంగ్లాండ్ గేమ్ ప్లాన్ తెలిసినప్పటికీ షార్ట్ బాల్స్ వేసినప్పుడు ఎదురుదాడి చెయ్యాలనుకోవడం ఏంటని మాజీలు ప్రశ్నిస్తున్నారు. బలహీనత నుంచి బయటపడాలంటే నెట్స్ లో హార్డ్ వర్క్ చేయాల్సిందే అని తేల్చి చెబుతున్నారు. టెక్నిక్ లో లోపాన్ని సవరించుకోవాలంటున్నారు. జరిగి ఆడకుండా లైన్ లో షాట్ ఆడాలని సూచిస్తున్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా దారుణంగా విఫలమవుతున్నాడు. కెప్టెన్ అయినప్పటి నుంచి జోరు చూపించలేకపోతున్నాడు. సూర్య బ్యాట్ నుంచి మెరుపులు కరువయ్యాయి. ఆరంభం నుంచి ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రత్యర్థులకు అలవోకగా వికెట్ ను సమర్పించుకుంటున్నాడు. సూర్య కాస్త ఓపికతో బ్యాటింగ్ చేయాలని మాజీలు సూచిస్తున్నారు. జట్టు గెలుస్తున్నా స్కై విఫలమైతే అది వ్యక్తిగతంగా ఒత్తిడి పెంచుతుందంటున్నారు. ఇప్పటికైనా సూర్యకుమార్ యాదవ్, సంజు యాదవ్ ఆట తీరును మార్చుకోవాలంటున్నారు. పూర్ ఫామ్ ను కొనసాగిస్తే సెలెక్టర్లే మార్చేసే పరిస్థితి వస్తుందంటున్నారు. అందుకే జాగ్రత్తగా ఆడాలని సూర్య, సంజుకు సూచిస్తున్నారు.